పరిశుద్ధ గ్రంథం గురించి మనం ఈరోజు వినబోతూ ఉన్నాం. గ్రంథములో, ఈ పరిశుద్ధ గ్రంథములో ఎన్ని వచనాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే హేతువులు అడిగే ప్రతి ప్రశ్నలకు జవాబు చెప్పాలి క్రైస్తవుడు. అందుకే మీరు మహాజ్ఞానాన్ని, ఈ రహస్యం తన అయిన చిత్తమును, ఆయన మనసును మనం పరిశీలించి పరిశోధన చేసి జ్ఞానాన్ని నేర్చుకునే బిడ్డలుగా మీరు ఉండాలని, ఈ జ్ఞానం ద్వారా ఎంతోమంది ఈ బైబిల్ చదివిన వ్యక్తులు ఎంతోమంది పండితులైపోయారు, ఎంతోమంది జ్ఞానవంతులైపోయారు, ఈ ప్రపంచాన్ని శాసించే వ్యక్తులైపోయారు. ఈ దేవుడు ఆలోచించి మన గ్రంథమును మనకి ఇచ్చాడండి. తెలియని వారికి తెలియజేయమని పరిశుద్ధ గ్రంథంలో మాటలు మనకు తెలియజేసే వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. నువ్వు తెలుసుకుని లోకానికి వెళ్ళాలని, తెలియని వాడికి తెలియజేస్తావు అని ఆయన ఆశ, ఆయన మనసును మనం తెలుసుకుందాం. బైబిల్ అనే గ్రంథం ఎక్కువగా అమ్మబడి, బైబిల్ 1995లో గిన్నిస్ రికార్డులో చేర్చి ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అందుకే పరిశుద్ధ గ్రంథం. అందుకే దీంట్లో ఏముందని చెప్తుంటాం మేము, ఆ పరిశుద్ధుని మనసు దీంట్లో ఉంది. మరి ఈ గ్రంథం ఎంతమంది రాశారు, బైబిల్ని ఎంతమంది రాశారు అని మనం చూసుకుంటే దాదాపు 40 నుండి 45 మంది దాకా రాశారని మనం లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దాదాపు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి దీంట్లో? 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు కూడా ఎంతమంది రాశారు? 40 నుండి 45. ఈ గ్రంథంలో 66 పుస్తకాల్లో బైబిల్ మొత్తం 1189 అధ్యాయాలు ఉన్నాయి. మరి వచనాలు ఎన్ని ఉన్నాయి? 1184 వచనాలు ఉన్నాయని మనం బైబిల్ ద్వారా తెలుసుకుంటున్నాం. బైబిల్ రాసిన వారిలో జాలర్లు ఉన్నారు, రాజులు ఉన్నారు, గొర్రెల కాపర్లు ఉన్నారు, చదువురాని వారు ఉన్నారు, మరి జాలర్లు ఉన్నారు, రాజులు ఉన్నారు, గొర్రెల కాపర్లు ఉన్నారు, చదువురాని వారు. ఇంతమంది, దాదాపు ఎంతమంది అంట బైబిల్ రాసిన వ్యక్తులు 40 నుండి 45 దాకా ఇలాంటి వారందరూ కూడా ఉన్నారు. మరి చదువురాని వాళ్ళు ఎలా రాస్తారండి? వాళ్ళకి ఏమి తెలుసు అంటే రాసిన వ్యక్తులు వాళ్ళు, కానీ రాయించిన వారు ఎవరు అది రావాలండి. అది క్లారిటీ మీకు ఇవ్వబోతున్నా. నీకు చదువు రాదు, రాయడానికి రాదు, మరి ఎలా రాశారు? చదువు రాని వాళ్ళతో పరిశుద్ధాత్మ దేవుడు కన్న తండ్రి రాయించాడండి వారిని. రాని వారితో సైతం ఆయన రాయించిన వ్యక్తి. ఆయన పరిశుద్ధుడు, ఆయనే దేవుడు అంటాం మనం. అందుకే ఒక మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మాట్లాడే మాట, ప్రతి మాట అది యెహోవాదనుకో, నీది కాదంటాడు ఒక చోట. ఆ వాక్యాన్ని చూద్దాం. ఎవరు రాశారు, ఎలా రాశారు అనే క్లారిటీ మీకు ఇస్తూ ఉన్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో మనకు కనిపిస్తుంది. చూడండి. బైబిల్ ఉన్నవారు తెరిచి చదవండి. ఎలా అనగా ప్రవచనములు ఎప్పుడును మనుషులను ఇచ్చని బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. చప్పట్లు కూడా దేనికి మేము గట్టిగా. దూరాని వారితో రాయించాడు. ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు.
ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన రాయించిన గ్రంథం ఎలాంటిదంట? పరిశుద్ధ గ్రంథం. అందుకే పరిశుద్ధ గ్రంథం అని పేరుందండి. ఒక్కడే రాయించాడు గ్రంథం అంతా కూడా, ఒకడే రాయించాడు. ఎన్ని అధ్యాయాలు రాయించాడు ఆయన? 1189 అధ్యాయాలు కూడా ఆయనే రాయించాడు. వచనాలు ఎన్ని? 31,084 వచనాలతో రాయించాడు. ఎక్కడైనా తప్పిపోయేదా? ఎందుకంటే ఒక్కడే కాబట్టి రాయించిండేది. అక్కడక్కడ రాసినా కూడా ఆయనే రాయించాడు. ఒకే చోట కూర్చొని రాశారండి. ఇవి ఎలా రాశారు వాళ్ళు? మొట్టమొదటిగా బైబుల్ మొదటిలో ఆకుల మీద, ఏమంట? ఆకుల మీద రాశారంట. ఆకుల మీద రాశారు. చర్మపు చుట్టలు. చర్మపు చుట్టలు అంటే ఏంటండి? జంతువులు చర్మాలను మీద రాసేవారంట. రాతి పలకల మీద రాసేవాళ్ళంట. ఇలా గ్రంథమును రాశారు. మరి అక్కడే అందరూ కూడా ఇలా కూర్చొని, మీరు బైబిల్ స్టడీకి వచ్చారు, ఇలా కూర్చొని బైబిల్ లేఖనాలు చదువుతూ ఉన్నారు, ఇలా కూర్చున్నారు అనుకుంటున్నారా? ఇది ఖండాల్లోనూ రాశారు. దాదాపు ఎంతమంది రాశారు? 40 నుండి 45 దాకా ఈ గ్రంథమును రాశారు. బైబుల్ అనే పదం బిబ్లియా అను గ్రీకు పదము నుండి వచ్చింది. బిబ్లియా అంటే పుస్తకాల సమూహము అని అర్థం. మొట్టమొదటిగా క్రీస్తు శకము 1238లో బిషప్ స్టీఫెన్ విభజించారు. మరియు బైబిల్ను వచనాలుగా రాబర్ట్ స్టీఫెన్ వచనాలుగా విభజించారు. ఆ వచనది 1751లో ఆ వచనాలుగా మనకు కనిపిస్తున్నాయి. మరి అలాగే మనం చూసుకున్నట్టయితే మరి బైబిల్ మొత్తం అక్కడ చుట్టల మీద, ఆకుల మీద చూసుకున్నాం. మరి అక్కడికి అలాగే ఎలా భాషలు ఎలా తర్జుమా చేయబడి ఉంది అనేది అక్కడ మనకి కింద రాబర్ట్ స్టీఫెన్ గారు 1751లో వచనాలుగా విభజించారనే మాట మనం విన్నాం. వచనాలు కూడా మనం క్లారిటీ ఇచ్చేసాం. అధ్యాయాలు కూడా మనం చెప్పుకున్నాం. ఎవరు రాశారనేది కూడా చూసుకున్నాం. ఎవరితో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడనేది కూడా మనం విన్నాం. బైబుల్ ఇప్పటి వరకు 2000 భాషల్లో తర్జుమా చేయబడి ఉంది. చెప్పట్లు కొడదాం దేవునికి. మేము 2000 భాషల్లో తర్జుమా చేయబడి ఉంది. మొదటిగా గ్రీకు భాషల్లో రాశారు. పాత నిబంధన ఎబ్రి, అరబిక్ భాషలో రాశారు. కొత్త నిబంధన గ్రీకు భాషలో రాసి ఉన్నారు. పాత నిబంధన సృష్టి ఆరంభము నుండి యేసు రాకడ ముందు వరకు రాయబడి ఉంది. కొత్త నిబంధనల క్రీస్తును గురించి స్వార్థ గురించి అంతము వరకు రాయబడి ఉంది అనే మాటలు మనం విన్నాం. మరి బైబుల్ ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండము వరకు వీటిని ధర్మశాస్త్రం అంటారు. యెహోషువ, ఎస్తేరు వరకు వాటిని ప్రవక్తల చరిత్రగా చెప్పుకుంటారు. యోబు నుండి పరమగీతముల వరకు వీటిని జ్ఞానము తెలియజేసేదిగా అంటారు. మరి యెషయా, దానియేలు వరకు పెద్ద పుస్తకాలు అంటారు. హోషేయ, మలాకి వరకు చిన్న పుస్తకాలు అంటారు. మరి మత్తయి సువార్త, యోహాను వరకు సువార్తలుగా చెప్పుకుంటారు. అపోస్తుల కార్యములు శిష్యులు చరిత్రను తెలియజేస్తుంది. రోమా, ఎబ్రీలు వరకు పౌలు పత్రికలు
అంటారు. మిగిలిన యాకోబు పత్రికలు యాకోబు, యూదా ప్రవచనాలుగా ప్రకటనలు అంటారు. ఇన్ని మాటలు మీరు విన్నారు. ఇంతటితో నేను వాక్య భాగాన్ని ముగిస్తూ బైబిల్ స్టడీ దేవుడు వాక్యం దీవించి బలపరచును గాక.